love me. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనకు అనునిత్యం కనపడేటువంటి పక్షుల్లో కాకి ఒకటి. సాధారణంగా కాకి కనపడిందంటేనే మనం తరుముతాం. అదేందో జనరల్గా ఓ చిలుకో పిచ్చుకో కనపడినా చూస్తూ ఆనందిస్తామేమో కానీ ఒక కాకిని మాత్రం ఎందుకు మరి ఏ ఒక్కడు కూడా పలకరించడం కానీ దాన్ని చూడటం కానీ ఉండదు. ఎంతసేపు అదలిస్తూనే ఉంటారు, విసురు తరుముతూనే ఉంటారు. ఆ కాకిని చూడటం కూడా అదొక రకంగా అలర్జీగా ఫీల్ అవుతుంటారు. ఆశ్చర్యం కదా. కానీ పక్షులన్నింటిలో కూడా చాలా తెలివిగలది, చాలా శ్రేష్టమైనది, నియమనిష్టలు కలిగినట్టు ఏదైనా ఒక పక్షి ఉందంటే అది కేవలం ఒక కాకి. చిలుక, నములి వాటికి కూడా లేని నియమాలు ఒక కాకి ఉన్నాయి. అటువంటి కాకి శాస్త్రం ఉంది, కాకి శాస్త్రం అని. ఆ కాకి శాస్త్రం ఏందో మనం ఈరోజు తెలుసుకుంటే రేపటి నుంచి మనం కాకుల్ని గౌరవించడం నేర్చుకుందాం. సరేనా? చూద్దాం. మొదటిగా ప్రార్థన. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కాకిని కాలజ్ఞాని అని అంటారు. ఎందుకో కాస్త పరిశోధనాత్మకంగా తెలుసుకుందాం. వేకువజామున అనగా బ్రహ్మముహూర్తంలో మేలుకొని స్నానము ఆచరించే పక్షి ఏదైనా ఉందంటే అది ఒక్క కాకియే. మనం కూడా వేస్తాం. అలాగే కావు కావు అంటూ అది సందేశాన్ని ఇస్తుంది. ఏమని? నీ బంధాలు సిరి సంపదలు ఏవి నీవు కావు అని అందరికీ గుర్తు చేస్తూ మరియు బోధిస్తూ అందరిని తట్టి లేపేది కూడా కాకియే. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్నటువంటి అన్ని కాకులకు సందేశమును పంపి గుమిగూడి అన్ని కాకులు కలిసి ఆహారమును ఆరగిస్తాయి. అంత స్నేహపూర్వకముగా మసిలేది ఒక కాకియే. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసుకొని సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులే. మధ్యలో వదిలిపెట్టి వెళ్ళవు. అవి పిలిచిందంటే ఏదో కారణం ఉంటేనే పిలుస్తుందని చెప్పి అన్ని కాకులు కూడా అదే అట్టా సంఘటితమవుతాయి. కూడా చాలా ఆశ్చర్యం. పోరాటానికి సిద్ధంగా ఉంటాయి. వాటిని చూసి మనం నేర్చుకోవాలి. మనం మధ్యలో వదిలి వెళ్తాం, అది చివరి వరకు పోరాడుతుంది. అది దాంట్లో పోరాడే తత్వం కూడా ఉంది. ఆడకాకి మగకాకి కలవడం కూడా పరుల కంట కనపడకుండా చాలా గోప్యంగా కలుస్తాయి. చూసారా? మనిషి కూడా లేదు. ఇప్పుడు యువతలలో ఎక్కడిసిన పబ్లిక్లోనే విచ్చలవిడిగా ఉంటున్నారు. కాకి చూడండి, ఆడ మగ కలిసేటప్పుడు రెండో కంటి కనపడకుండా ఏకాంతంగా కలుస్తాయంటే చూడండి, సంభోగిస్తాయి. అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం వల్ల అది చాలా గొప్పగా చెప్పుకోదగ్గ విషయం. ఒక కాకి మరణించిందనుకోండి, అంతే అన్ని కాకులు గుమిగూడి సంతాపాన్ని తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి అయిన తర్వాత స్నానము చేసి గూటికి చేరి మంచి ఆచరణ కాకులకే ఉంది. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కూడా ఒక కాకులకే ఉన్నాయి. టైం పంక్చువాలిటీ అంటే కాకులే, లేవడం కానీ పడుకోవడం కానీ. అంతేకాదు సుమి, సూర్యాస్తమయము తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా ఉండేటువంటి పక్షి ఒక కాకియే. కాకులు లేని ప్రదేశం లేదు ఈ భూమిపై. కాకి పళ్ళు తిని మరొక చోట విసర్జన చేస్తే అక్కడ బీజం పడి
మొలకెత్తి మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి. మర్రి చెట్లు ఎలా పెరుగుతున్నాయంటే కారణం అవే, వాటి విసర్జన వల్ల పెరిగేవే. అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే. అందుకే కాకులు దూరని కారడవి అంటారు. కాకులు అరుస్తుంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు, అందుకే కాకి అరుస్తుంది అనేవారు పెద్దలు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు కూడా, అనగా భూకంపం వస్తుందనుకోండి, దానికి ముందు లేదా తుఫాన్లు వచ్చే ముందు కాకులు ఏం చేస్తాయంటే సూచనలు చేస్తూ అదే పనిగా అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి. అలర్ట్గా ఉండండిరా, జాగ్రత్తగా ఉండండి, ఆ తర్వాత మీ జీవితం ఇది కావు అంటూ. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయటెగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అన్నారు. తనేమని చూశారు కదా, దాన ధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు. అందుకనే భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకులు పిలిచేవారు ఆ రోజుల్లో పెద్దలు. మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తుపెట్టుకునే సాక్షిభూతంగా ఉండే పక్షి కాకి. ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకై కలకలం జీవించడం శాస్త్రంలో కూడా విశదీకరించారు. పక్షులన్నింటిలో ఎక్కువ కాలం జీవించే పక్షి కాకి కాబట్టి. కూజాలో రాళ్లు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి తరువాత దాహం తీర్చుకునే టెక్నాలజీ ఉండేటువంటివి పక్షి కూడా కాకియే. అది దాని సొంతం. అది సెల్ టవర్ రేడియేషన్ వలన అంతరించిపోతున్న ఈ కాకి గురించి భవిష్యత్ తరాలకు తెలియజేస్తూ కాకి బావ కథలు బిడ్డలకు చెప్పండి అని తల్లిదండ్రులను పెద్దలను కోరుతూ భారతీయుల సనాతన ధర్మం విశిష్టత ఆవశ్యకత నేటి జనం ఆచరించవలసినవే. సంఘ జీవనం, సేవా తత్పరత, మంచి స్నేహభావాలతో ఈర్ష్యా ద్వేషాలు లేకుండా కలిసిమెలిసి అన్యోన్యంగా అసమానతలకు అతీతమైన ప్రేమానురాగాలతో నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాం. అలాగే మనకి బల్లికి శాస్త్రం తెలుసా? ఎక్కడ పడితే అక్కడ పడితే దానికి తేడాలు చాలా వస్తాయి. అది బల్లి శాస్త్రం చూసి ఏడ పడిందో వెంటనే పుస్తకం చూసి లేదా పంతులు గారిని అడిగి బల్లి శాస్త్రం చూసి చెబుతాడు. కంట మీద పడిందా మరణం అంట, ఇలా చాలా నెత్తిన పడిందా, లేదా ఎడమ భుజం మగవాళ్ళకైతే కుడి, ఆడవాళ్ళకైతే ఎడమ భాగంలో పడితే ఏం ఫలితాలు, ఇవి బల్లి శాస్త్రంలో ఉన్నాయి. అలాగే కాకి శాస్త్రం కూడా ఉంది. కాకి తన్నితే అశుభం అంటారు. బయట ఎండపోతున్నారు అనుకోండి, ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, కాకి గన్న తన్నిందంటే ఏదో అశుభం అని అర్థం. ఇంటికి పోయిన తర్వాత అశుభం ఏదో తెలుస్తుంది. కాకి ఇంటి ముందు వచ్చి అరిస్తే చుట్టాలు వస్తున్నారని అంటారు. ఇలా కాకి మన దగ్గరికి వచ్చి చేసే పనుల వల్ల ఒక పక్క శుభాలు మరొక అశుభాలు జరుగుతాయని శాస్త్రం చెబుతుంది. ఇలాంటి కాకి శాస్త్రాన్ని గతంలో మన పూర్వీకులు పెద్దలు చదివేవారు. ప్రస్తుతం ఈ కాకి శాస్త్రాన్ని ఎవరు పట్టించుకోవడం, కాకునే పట్టించుకోవడం. కాకి శాస్త్రాన్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? అయితే ముందు జాగ్రత్తగా కాకి శాస్త్రం గురించి మనం తెలుసుకోవడం చాలా మంచిది. కాకి శాస్త్రం అతిథి రాకుంటే సంకేతం ఇస్తుంది. ఇంటి ముందు కాకులు వచ్చి గట్టిగా అరిస్తే మరికొంతసేపట్లో ఇంటికి బంధువులు రాబోతున్నారు అని పెద్దలు చెప్పేవారు. ఇది ఎన్నిసార్లు నిజమైందో గమనించిన వారికే తెలుస్తుంది. 2. సంతానం. పెళ్లి భోజనంలో ఉన్న స్వీట్లను కాకి తన ముక్కులతో పట్టుకుని లటుక్కుని ఎగిరిపోయిందనుకోండి, ఆ పెళ్లి చేసుకున్న జంటకు త్వరలోనే పండంటి అందమైనటువంటి బిడ్డ జన్మిస్తుందని శాస్త్రం చెబుతుంది.
రేపటి నుంచి ఫ్రీగా వదిలేయటమే. తర్వాత లక్ష్మీ అనుగ్రహం కూడా ఎలా వస్తుందో చూడండి. ఎవరి ఇంట్లోనైనా నీటిలో ఉన్న కుండపై కాకి వాలితే ఆ ఇంటికి త్వరలోనే లక్ష్మీదేవి రాబోతుంది, అంటే అకస్మాత్ ధనలాభం కలగబోతుంది, లంకి బిందులు వస్తాయి అని అర్థం. డబ్బుకు కొరత ఉండదు. ఎలా? ప్రతిరోజు కాకి ఆహారం పెడితే ఐశ్వర్యం లభిస్తుంది, ఆ ఇంటి ఎప్పుడు మంచి జరుగుతుందని సూచన. అందమైన భార్య. కాకి నోటి నుంచి తెలుపు లేదా పసుపు రంగు స్వీట్స్ గనక జారి పడి మీద పడితే అతనికి త్వరలో ఓ అందమైన అమ్మాయితో వివాహము జరగబోతుంది అని కాకి శాస్త్రం చెబుతుంది. అలాగే త్వరలో పనులు విజయవంతం అవ్వాలంటే మీరు ఏదైనా ఒక పని పూర్తి చేయడానికి వెళ్ళేటప్పుడు కాకి ఇలా దక్షిణ నుంచి ఉత్తరం వైపు లేదా తూర్పు నుంచి పడమర వైపు ముక్కుతో స్వీట్స్ పట్టుకుని వెళుతుంటే మీకు ఇవ్వక్కర్లా, మీరు దానికి ఇవ్వక్కర్లా, అది తీసుకెళ్తున్నా కూడా చాలు, మీ పని త్వరలోనే విజయవంతంగా దిగ్విజయంగా సాగుతుందని అర్థం. అలాగే కాకి తల మీద వారితో ఏమవుతుందో మరణం. మూఢనమ్మకమా సైన్సా? చూద్దాం. కంప్యూటర్ యుగంలో ఉన్నాం మనం. దాన్ని కంప్యూటర్గా అంటుంటాం, కానీ ఏ కంప్యూటర్ గురించి ఆ కంప్యూటర్ కనిపెట్టింది మనిషిగా. ఇంకా మూఢనమ్మకాలను నమ్మి మనుషులను బలిస్తున్న సంఘటనలో మనం అప్పుడప్పుడు టీవీల్లోనో పేపర్లో చూస్తూ ఉంటాం. అరే, చదువుకొని వారు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి మోసపోతుంటే నమ్మొద్దని చెప్పి వారిని చైతన్యవంతులు చేయవలసిన చదువుకున్న వారైనటువంటి మనమే మూఢనమ్మకాలకు నమ్ముతూ తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉంటే వారి నియమనాలు చెప్పండి. అలాంటిదే ఒక సంఘటన ఆ మధ్య బెంగళూరులో జరిగిందట. ఏం తెలుసా? ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి అబ్బాయి కేవలం తన తల మీద కాకి తన్నిందని తనకి ఏదో జరుగుతున్న అపోహలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరో పెద్దలు చెప్పుంటారు కాకి తల మీద పుట్టే మరణం అని. సహజంగా హిందూ సాంప్రదాయంలో కాకిని అపశకునంగా భావిస్తాడు. అదేందో కాకి అరవడమే ఆలస్యం. అరే మీ ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారని బంధువులు అనడం మనం చూస్తూనే ఉంటాం. పట్టణాల్లో లేకపోయినా పల్లె సీమల్లో ఇప్పటికీ అదే మాట వాడుతూ ఉంటారు. కాకి వచ్చి వారితే మంచి జరుగుతుందని కొందరు, చెడు జరుగుతుందని మరికొందరు నమ్ముతారు. అది వారి వారి ఇష్టాలు బట్టి ఉంటాయి, నమ్మకాలు బట్టి ఉంటాయి. కాకి సందేశాలను మోసుకొస్తుందని, అది అరిస్తే బంధువులు రావడం కానీ లేదా శుభవార్త కానీ వస్తుందని చాలామంది అంటారు, అనిపించుకున్నారు, జరిగినాయి కూడా. కొందరేమో కాకి నల్లగా ఉంటుంది కాబట్టి నలుపు పాపానికి విషాదానికి ప్రతీక కాబట్టి చెడు జరుగుతుందని అంటారు. ఆ చెడు మూర్ఖులు. కొన్నిసార్లు కాకి అరుస్తున్నట్లు ఆ అరుపు ఏంటిరా అని తిట్టుకోవడం సాధారణ విషయం కదా. కాకిలా కొట్టుకు వస్తున్నారా అని. కానీ కాకి కాళ్ళు తలకు తగిలితే ఖచ్చితంగా తల స్నానం చేయమంటారు. దాంట్లో సైంటిఫిక్గా చూస్తే ఇది ఎక్కడెక్కడో కూర్చొని వస్తుంటుంది. ఆ కాళ్ళలో ఉండేటువంటి బ్యాక్టీరియా తలకి పడి ఇన్ఫెక్షన్ అయ్యి అందమైన జుత్తు కాస్త రాలి బట్టతలు వస్తే ఏం చెప్పండి, మళ్ళీ హెయిర్ ప్లాంటేషన్ పోవాల్సి వస్తుంది కదా. అవన్నీ మిగులు కదా, అందుకే తల స్నానం చేయమంటారు. అంతే తప్ప దానివల్ల ఏం లేదు. అది తెలిసి చెప్తారో తెలివి చెప్తారో కానీ ఇందులో శాస్త్రీయ కోణం దాగి ఉంది. అదేంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకి తల మీద వాలడం గురించి కొన్ని శాస్త్రీయ కారణాలు. కాకి తినే ఆహారమునకు ముక్కు పుటలు అదిరిపోయేలా ఉంటుంది. చచ్చిపోయిన ఎలుకను, చనిపోయిన జంతువుల మాంసాన్ని, కుళ్ళిపోయిన పదార్థాలను చాలు కమ్మగా తింటుంది కాకి. మరి అలాంటి కాకి తాకి స్నానం చేయాలంటే జంతువుల కళేబారాలపై వాలే కాకులు
వాటి మాంసాన్ని జుర్రుకుంటాయి కదా. అలా చాలాసేపు కాకి వాలడం వలన ఆ జంతువులకు ఉన్నటువంటి సూక్ష్మక్రిములు, అనారోగ్యకారక పదార్థాలు దాని కాలివేళ్లలో అంటుకొని ఉంటాయి. అంతేకాదు కాకికి అవి చుట్టుకుంటాయి కూడా. కాకికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ, రెసిస్టెన్స్ పవర్. కుళ్ళినవి తిన్నదానికి ఏం కాదు, కానీ ఆ కాకి ఎగిరొచ్చి మనుషుల తలల మీద వాలినప్పుడు ఆ సూక్ష్మక్రిములు, అనారోగ్యకారక పదార్థాలను మన తల మీద పడతాయి. చెప్పింది అర్థమైంది కదా. ఫలితంగా ఆ క్రిములు తలలోంచి చెవుల్లోకి, చేతిలోకి, ముక్కులోకి, కంటిలోకి, చివరికి శరీరంలోకి ప్రవేశించి రోగాలు వస్తాయి. కొన్నిసార్లు కాళ్లలో తల మీద రక్కడంతో రక్తస్రావం అవుతుంది. వేగంగా ఎగిరే కాకి అంతే వేగంతో కాలిగోడుతో తంతే రక్తం రాకుంటుందా? వస్తుందా కాదు? ఫలితంగా ఏమవుతుంది? ఘాట్లు పడతాయి. ఆ ఘాట్ల ద్వారా శరీరంలోకి ప్రమాదకరమైనటువంటి సూక్ష్మక్రిములు చేరి రోగాల బారిన పడే వీలుంది. అందుకే వెనుకటి కాలం పెద్దలు కాకి తలపై వాలితే వెంటనే తల స్నానం చేయాలని ఎందుకు చెప్పారు? ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా. తలస్నానం చేయడం వలన మురికి, అనారోగ్యకారక పదార్థాలన్నీ అది ఏదైతే వదిలిపెట్టిందో అలా తొలగిపోతాయి. రోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా పెద్దలు చెప్పారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఊరికే చెప్పలా. అలాంటి దీన్ని మూఢనమ్మకం అనే ప్రచారంలో పెట్టారు. మూఢనమ్మకం అంటాం కదా, దాంట్లోనే సైన్స్ దాగుందని చాలామందికి తెలియదు. మూఢనమ్మకాలు మరీ కొన్ని ఉంటాయి, నమ్మశక్యం కాని మూఢనమ్మకాలు మంచిది కాదు. ఇక చిన్న చిన్నవి ఇవన్నీ కూడా ఆలోచిస్తే అంతా ఇంతింతే. కానీ పెద్దలు చెప్పే మాటల్లోని అంతరార్థం తెలుసుకుంటే చాలు, మనకు మేలు జరుగుతుంది. అలాగే శనైశ్చరుడు మనందరూ తెలుసు, మన ఫేవరెట్. ఆ శని భగవానునికి కాకికి సంబంధం ఉంది. ఏమిటి? కాకికి భూసుండి అనేవారు. శ్రీ మహావిష్ణువుని తిట్టడం వలన కాకిగా పుట్టాడు భూసుండి. కాక భూసుండి వంశస్థులు శ్రీహరిని పూజించారు. అప్పుడు శ్రీహరి వారికి వరమిచ్చారు. కాకి శనికి వాహనంగా ప్రకటించి పితృదేవతలకు సమర్పించే ఆహారం కాకుల ద్వారా పితృదేవతలకు అందాలని వరమిచ్చాడు. అలా కాకికి శని భగవానునికి సంబంధం ఏర్పడింది. కాకి శని వాహనం కాబట్టి కాకి తగిలితే శనిదోషం జరుగుతుందని, యముడి రాకకి సంకేతమని భయపడతారు. కానీ దీనికి అంతగా భయపడవలసిన పని లేదు. కేవలం హెడ్ షవర్ బాత్ చేస్తే చాలు. తర్వాత కాకి నెత్తి మీద తంతే ఉన్న ఆస్తి పోవడం లేదా మృత్యుభయం అని అర్థం. దీనికి విరుగుడు 3 శనివారాలు నవగ్రహాలకు శని శ్లోకం పఠిస్తూ 108 ప్రదక్షిణాలు చేయడం, లేదా 3 శనివారాలు ఆంజనేయునికి తమలపాకులతో అర్చన, పూజ చేయడం మంచిది. కాకి వాలిన వారు, కాకి కాలి గోళ్లు తగిలిన వారు, ముఖ్యంగా శిరస్సు మీద వాలిన వారు తప్పనిసరిగా భగవద్ ఆలయానికి వెళ్ళి 108 సార్లు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. అలా జరిగినప్పుడు ఒక్కోసారి తలలో ఉండేటువంటి సున్నిత భాగం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే దైవ ధ్యానం చేస్తే అవి నాడులు ఉత్తేజపడి ప్రశాంతత నెలకొంటుంది. హిందూ పురాణాల ప్రకారం కాకి నెత్తి మీద వాలినప్పుడు మన పూర్వీకులు లేదా
పితృదేవతలకు మన జీవితంలో సంబంధం కలిగి ఉన్నట్లుగా భావించాలి. కావున పితృదేవుళ్లను సంతోషపరచటానికి కొన్ని పూజలు చేయించాలి. దేవాలయాల్లో దీపాలు పెట్టేయాలి. శని మహాత్మ దేవాలయ దర్శనం తప్పక చేసి తీరాలి. మన పూర్వీకులు మనుషుల జీవితం మరణం కాకితో ముడిపడినట్లు విశ్వసిస్తారు. అంటే చనిపోయిన మన పూర్వీకులే కాకి రూపంలో ఉంటారని కూడా నమ్మకం చాలామందిలో ఉంది. మీరు శ్రాద్ధ కర్మల సమయంలో చూడండి, పిండం తీసుకెళ్ళి అలా పెడతారు, కావు కావు అని అరుస్తుంటారు, కా కా అని. అంటే కాకి పిండం తింటే చనిపోయిన వారి ఆత్మ సంతృప్తి పొందుతుందని కూడా చెప్తారు. అంటే ఏంది, కాకి పితృదేవతలకు మనకు అనుసంధానమైనది కాకి. అందుకని కాకి రిప్రజెంటేటివ్ అనమాట పితృదేవతలకి. అలాగే కాకులు ఆత్మసంతృప్తి పొందిందని తీసుకెళ్తే ఆత్మసంతృప్తి పొందని చెప్తుంటారు. కొన్ని చోట్ల ఉండి కాకులు పిండం తాకలేకపోతే ఆ కుటుంబం మొత్తం నిరాస్తూ ఉంటారు. ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది, బలగమైన సినిమా. కేవలం కాకులు పిండాన్ని తీసుకుపోకపోవటమే ఆ సినిమా అంతా. చివరికి ఆయన ఆత్మకి ఏది శాంతి చేకూరుతుందో అవి చేసిన తర్వాత ఆయన ఆత్మ మళ్ళా కాకి రూపంలో వచ్చి ఆ పిండం తినటం. ఇది సినిమా ఏం లేదు, కేవలం కాకి మీద ఒక సినిమా. కాకి పిండం తీసుకెళ్ళటంలో ఒక సినిమా అంటే చూడండి, 2.5 గంటల ఒక సినిమా తీశారంటే కాకి ఎంత పవర్. కాకులు మన భవిష్యత్తును అంచనా వేస్తాయని ఇంట్లో కాకి అరిచినా, కొన్ని ప్రదేశాలపై వాలినా, లేదా కాకి తాకినా తన్నినా అది జరగబోయేటువంటి అంశాలకు సూచికాలని కొన్ని నమ్మకాలున్నాయి. ఒకవేళ మీరు బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిచి వెళ్ళిపోయిందంటే మీరు వెళ్తున్న పని లేదా మీ ప్రయాణం విజయవంతమవుతుందని సంకేతం ఇస్తుంది. నీళ్లు నిండుగా ఉన్నటువంటి కుండపై కాకి కూర్చొని ఉండటం ఎవరైనా చూస్తారో వాళ్ళు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం. రేపటి నుంచి కుండలు మొత్తం బయటపెట్టేయటమే. ఒకవేళ కాకి తన నోట్లో రోటీ లేదా బ్రెడ్ లేదా మాంసం ముక్కున పట్టుకొని వెళ్ళడం చూశారంటే మీరు ఏదో శుభవార్త వింటున్నారని, మంచి జరగబోతుందని కూడా సంకేతం. ఒకవేళ మాంసం ముక్కను కాకి పట్టుకెళ్తుండగా అది కర్మగాలి ఎవరిపైనైనా పడితే అది అశుభానికి సంకేతం. కొన్ని గ్రంథాల ప్రకారం అది మరణానికి సంకేతం. ఒకవేళ ఎగురుతూ పోతున్న కాకి మగవాళ్ళు లేదా ఆడవాళ్లను తాకడం లేదా కొట్టడం జరిగిందంటే ఆ వ్యక్తి కాస్త అనారోగ్యానికి గురవుతాడని సూచిక. గుంపులుగా కాకులు ఒక దగ్గరికి చేరి అదే పనిగా అరుస్తూ ఉంటే, ఇంటి దగ్గర లేదా ఆఫీస్ దగ్గర లేదా ఒక ఊళ్ళో అరిస్తే అది ఆ ఇంటికి కానీ ఆఫీస్కి కానీ ఊరికి కానీ అశుభం అని తెలుసుకోవాలి. చుట్టూ కాకులు ఎక్కువగా కనిపిస్తే అది దేనికి సంకేతం తెలుసా? కాకిని చాలామంది అశుభానికి సంకేతంగానే భావిస్తారు. అదేందో గతంలో కర్ణాటక సీఎం, ఇప్పుడు కూడా ఆయనే, సిద్ధారామయ్య కూడా కాకి తన మీద వాలిందనే కారణంతో తన వాహనాన్ని మార్చేశాడు. కానీ మన సంస్కృతిలో కాకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎవరికైనా కర్మకాండలు చేసినప్పుడు పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే కాకి అరిస్తే బంధువులు వస్తారని, మంచి జరుగుతుందని కూడా నమ్ముతారు. కాకుల గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ అవి చాలా తెలివైన పక్షులు. వీటి మెదడు చింపాంజీ మెదడు పరిమాణంలో ఉంటుంది. ఇవి సూక్ష్మమైన అంశాలను కూడా బాగా గుర్తుపెట్టుకోగలవు. నలుపును మనలోని అపార శక్తికి, దివ్య దృష్టికి సంకేతంగా భావిస్తారు. మన చుట్టూ కాకులు ఎక్కువగా సంచరిస్తుందనుకోండి, అది మన జీవితంలో
ప్రధానమైనటువంటి మార్పు రాబోతుందనడానికి సూచిక. కాకులు పరిసరాల్లో దొరికేది ఏన్నైనా తినగలవు. కాబట్టి ఎలాంటి మార్పునకైనా సిద్ధంగా ఉండాలని, దాని ప్రభావాన్ని తట్టుకోవాలి అనడానికి దాని సంకేతం. మామూలుగా కాకులకు మరణంతో సంబంధం ఉంది. కాకులు మరణించిన తరువాత ఆత్మకు మార్గనిర్దేశనం చేయగలవని నమ్ముతారు. మన దగ్గరలో కాకులు ఎక్కువగా తచ్చాడుతున్నాయనుకోండి, ఎవరైనా చనిపోతారనడానికి ముందస్తు సంకేతంగా భావిస్తారు. ఇలాంటి సందర్భాల్లో చాలా రోజుల పాటు కాకి పదే పదే ఇంటి సమీపంలోకి వస్తుంటే చనిపోయిన వ్యక్తి ఆత్మ ఇస్తున్న సందేశాన్ని కాకి మోసుకొస్తుందని భావిస్తారు. ఒకే కాకి పదే పదే మీకు కనిపిస్తుంటే అది మీకే సందేశాన్ని ఇస్తుందని, కానీ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారని భావించాలి. అర్ధరాత్రి పూట ఇంటిపై కాకి అరవడం అశుభ సూచకంగా భావిస్తారు. ఎందుకంటే సూర్యాస్తమానికి వెళ్ళిపోయే కాకి ఏ పని కోసమైనా ప్రయాణం ప్రారంభించినప్పుడు కాకి మనకు కుడివైపు నుంచి ఎడమవైపు వెళితే శుభప్రదం, పని విజయవంతం అవుతుంది. అదే రెండు కాకులు వెళితే వెంటనే శుభ ఫలితాలు చేకూరుతాయి. భారతీయ పురాణాలలో కాకులకు అధిక ప్రాధాన్యత కలవు. పురాణాల ప్రకారం కాకి శనైశ్వరుని యొక్క వాహనంగా ఉంది. ఈ కారణంగా దీనికి పూజలు చేయడం జరుగుతున్నది. అలాగే రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలిచ్చాడు. తాను ప్రాణులన్నింటికీ రోగాలను కలిగించేవాడు కనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవి రావన్నాడు. అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరమిచ్చాడు యముడు. యమలోకంలో నరక బాధలను భరించే వారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించేటువంటి పిండాలు కాకులు తిన్నప్పుడే నరకలోకం నుంచి వారికి తృప్తి కలుగుతుంది అన్నారు యముడు. యముడే స్వయంగా వాయసాలకు ఈ వరాలు ఇచ్చినందువల్లనే ఈనాటికి కూడా పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతున్నాము. ఒకే కన్ను ఉన్నప్పటికీ కాకి రెండు వైపులా చూడగలదు. హిందూ పురాణాల ప్రకారం కాకి శనైశ్వరుని వాహనంగా వర్ణించబడింది. కాకులు తమ రెక్కలలో ఉన్న పురుగుల్ని పోగొట్టుకోవడానికి తమ పైకి చీమలను ఎక్కించుకుంటాయి. ఇందుకు గాను కాకులు చీమల పుట్టల దగ్గరికి చేరుతాయి. ఈ పద్ధతిని ఇంగ్లీష్లో యాంటింగ్ అంటారు. తల మీద కాకి రెష్ట వేస్తే ఏం జరుగుతుంది? శకునాల గురించి ఆది కాలం నుంచే మనకు అనేక విశ్వాసాలు ఉన్నాయి. వాటిలో కాకి శకునం ఒకటి. ప్రయాణమై వెళ్తున్నప్పుడు కాకి అరుస్తూ ఎదురుగా వచ్చిందంటే ఆ కార్యం విఫలమవుతుంది. కాకి తొలుత ఎడమవైపున ఆ తర్వాత కుడివైపున అరుచుకుంటూ వెళితే దొంగల భయం ఉన్నట్లుగా తెలుసుకోవాలి. వెనుక వైపు చేరి అరిస్తే ధనలాభం కలుగుతుంది. ఎడమ బాగా నలిచి ఎదురుగా వస్తే మార్గమధ్యంలో ఏదో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది అనేదాన్ని సూచనప్రాయంగా తెలియజేస్తుంది. అయితే ఇది బాటసారులు కాని వారికి శుభశకునముగా తెలుపబడి ఉన్నది. కాకి ఎదురుగా అరిచి మన ఎదురుగా అరిచి కుడివైపుగా వెనక నుంచి వెళితే ప్రాణభయం ఉన్నట్లు చెప్తారు. తల మీద గనక కాకి రెట్ట వేస్తే వారు అనుకున్న పని దిగ్విజయంగా పూర్తవుతుందని అర్థం. కాబట్టి రేపటి నుంచి తుడుచుకోనక్కర్లా, కాకి రెట్ట వేసుకుంటూ పోతే మేత గాని కట్టెలు గాని ముక్కున కలుచుకొని ఎడమ నుండి కుడి పక్కకు వెళితే ఆ కార్యం సఫలమవుతుంది, భోజన ప్రాప్తి కలుగుతుంది.
కాకి నోట మరో కాకి ఆహారం పెట్టేటప్పుడు చూశారనుకోండి, సౌఖ్యం కలుగుతుంది. ఒకవేళ మీ కలలో కాకిని చూస్తే, కలలో కాకిని చూడంటే ఏంది అంటే, హిందూ స్వప్న శాస్త్ర ప్రకారం కళలలో అసలు అర్థాలు లేదా వివరణలు చాలామందికి తెలియదు. మన యొక్క కళలోని విభిన్న పరిస్థితుల ఆధారంగా ప్రతి కళ యొక్క పరిస్థితిని సవివరంగా చెప్పబడింది మన కాకి శాస్త్రంలో. కాకి కళకు సంబంధించిన స్వప్న శాస్త్రము మరియు హిందూ కళల వివరణ ప్రకారము చాలా శక్తివంతమైనటువంటిది మరియు బలమైనట్టి సందేశాన్ని కలిగి ఉంది. మన కళలో కాకి అంటే మన జీవితంలో సందర్భానుసారం మంచి మరియు చెడు అర్థాలు ఏర్పడతాయి అని తెలియజేస్తూ, శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరిముదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.